హాయ్ అండి, వెల్కమ్ టు మాధవీరం తెలుగు వ్లాగ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మా పిల్లల కోసం అయితే నేను ప్రోటీన్ లడ్డూస్ అయితే చేశానండి. చాలా బాగా వచ్చినాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అవి ఏంటో మీకు చూపిద్దామని వీడియోలోకి అయితే వచ్చేసాను. ముందుగా ఒక కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి పక్కకు తీసేసుకున్న తర్వాత 2 కప్పులు అయితే అటుకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. అవి కూడా ఫ్రై అయిపోయాక పక్కకు తీసేసుకొని 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా పక్కకు తీసేయాలండి ఫ్రై అయ్యాక. ఒక బెల్లం కుంది అయితే వేసుకొని వాటర్ అయితే పోసుకొని బాగా కరిగించాలి. ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులు పల్లీలు ఉన్నాయి కదా, అవైతే మిక్సీ పట్టుకుందాం. ఒక కప్పు పుట్నాలు కూడా వేసాను. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం పాకం ఉంది కదండి, అందులో వేసుకొని గడ్డలు లేకుండా కలుపుకోవాలి. నేను కలర్ఫుల్ కోసమని కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేసాను. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసాను. బాగా గడ్డలు లేకుండా కలుపుకోవాలండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెట్టండి. ప్రోటీన్స్ బాగా అందుతాయి పిల్లలకి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం. ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. బాగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. కలుపుకోవాలండి. ఇంట్లో ఈజీగా అయిపోయే ఇలాంటి ఇంగ్రీడియంట్సే చేసి పెట్టుకుంటే పిల్లలకి అలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారు కదా, ప్యాన్ నుంచి అయితే సపరేట్ అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక అరగంట సేపు బాగా చల్లారనిద్దామండి. చల్లారిందండి. ఇప్పుడైతే లడ్డూలుగా చుట్టుకుందాం. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.